యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా, అంకితం నీ జీవితం సజీవమైన యాగముగా, అంకితం నీ జీవితం సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా. సంసోను బలాఢ్యుడై శత్రువుల జయించన్, దేవుని చేతిలో నాజీరుగా. సంసోను బలాఢ్యుడై శత్రువుల జయించన్, దేవుని చేతిలో నాజీరుగా. ఎన్నుకున్నాడని వాడుకున్నాడని, ఎన్నుకున్నాడని వాడుకున్నాడని, దూత చేసి సిద్ధపరచాడని, దూత చేసి సిద్ధపరచాడని, అంకితం నీ జీవితం సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా. దావీదు శూరుడై గొల్యాతును హతమార్చే, దేవుని ఆత్మచే నింపబడి. దావీదు శూరుడై గొల్యాతును హతమార్చే, దేవుని ఆత్మచే నింపబడి. ఎన్నుకున్నాడని వాడుకున్నాడని, ఎన్నుకున్నాడని వాడుకున్నాడని, దూత చేసి సిద్ధపరచాడని, దూత చేసి సిద్ధపరచాడని, అంకితం నీ జీవితం సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ సజీవమైన యాగముగా, సమర్పణ సమర్పణ
సజీవమైన యాగముగా. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభములు. లోకమంత సంతోషం, శుభవార్త వచ్చిందని విశ్వమంత చాటెదం, రక్షకుడు పుట్టాడని. లోకమంత సంతోషం, శుభవార్త వచ్చిందని విశ్వమంత చాటెదం, రక్షకుడు పుట్టాడని. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభములు. వాక్యం నెరవేరగా ప్రవక్తలు ప్రవచింపగా, ఓ వాక్యం నెరవేరగా ప్రవక్తలు ప్రవచింపగా, కాలం సంపూర్ణమాయే దైవ కుమారుని రాకకై. వాక్యం నెరవేరగా ప్రవక్తలు ప్రవచింపగా, కాలము సంపూర్ణమాయే దైవ కుమారుని రాకకై. ఇమ్మానుయేలై మనకు తోడై, ఇమ్మానుయేలై మనకు తోడై నేడు జన్మించనే, మనలో ఉదయించనే. నేడు జన్మించనే, మనలో ఉదయించనే. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభములు. ఆత్మకు విమోచన, ఆ మహిమకు నిరీక్షణ. ఓ ఆత్మకు విమోచన, ఆ మహిమకు నిరీక్షణ. చీకటి పారద్రోలగా పరలోక ద్వారం తెరువగా. ఆత్మకు విమోచన, ఆ మహిమకు నిరీక్షణ. చీకటి పారద్రోలగా పరలోక ద్వారం తెరువగా. నెమ్మది నొసగి జీవమియ్య, నెమ్మది నొసగి జీవమివ్వ క్రీస్తు జన్మించనే, నేడు ఉదయించనే. క్రీస్తు జన్మించనే, నేడు ఉదయించనే. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు. పశువుల పాకలో దావీదు సంతతిలో బాలుడు జన్మించెను. క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభములు. దేవుని సన్నిధిలో మనము జీవించుటకు ఆశ కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో బ్రతుకుటకు మనము సమర్పించుకోవాలి. దేవుని సన్నిధిని మనము
జీవించే భాగ్యము దేవుడు మనకిస్తేనే దొరుకుతుంది, అందరికి దొరకదు. పిచ్చుకలకు గూళ్ళు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఎక్కడ? బలిపీఠం దగ్గర, మందిరంలో బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికిందట. కనుక దేవుని సన్నిధిని, బలిపీఠం నివసించే ఆలోచన మనము కలిగి ఉన్నామా? ఎంతమంది దేవుని సన్నిధిలో బ్రతకాలని కోరుతున్నారు? మనకు ఆశ ఉంది, మనమందరం దేవుని సన్నిధిలో బ్రతకాలని కోరుకుంటున్నాం. మరి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధి ఎక్కడుంది అసలు? ఎక్కడ? 2 లేక 3 ఆయన నామమున కూడుకుంటారో అక్కడికి ఆయన సన్నిధి దిగి వస్తుంది అని బైబిల్లో రాయబడింది. 2 లేక 3 ఆయన నామమున కూడుకుంటే అక్కడికి దేవుని సన్నిధి వస్తుంది. నేను వస్తాను అంటే నా సన్నిధి వస్తుంది. ఆయన సన్నిధి కొరకు మనము కూడి ప్రార్థన చేయవలసి ఉన్నది. అందుకే యవనస్తుడా, యవనేచ్ఛలను విడిచి దూరంగా పారిపోయి నీతి భక్తి కలిగినటువంటి ప్రార్థన చేసే, పరిశుద్ధ పవిత్ర హృదయంతో ప్రార్థన చేసే వారితో కూడా నీతిని, సమాధానము, భక్తిని వెంటాడుమని బైబిల్లో వ్రాయబడి తిమోతికి రాసిన పత్రికలో. పవిత్ర హృదయంతో దేవునికి ప్రార్థించే వారితో కలిసి ఉండు దాని అర్థం. అది యవనేచ్ఛలను విడిచి దూరంగా పారిపోయి ఏం చేయాలట? ప్రార్థన చేసే గుంపుతో కలుసుకొని ఉండు. ప్రార్థించేవారు, పవిత్ర హృదయాన్ని దేవునికి ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారని అర్థం. తమ హృదయమును శుద్ధీకరించుకొని ప్రార్థన చేసేవారంతా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు. ఎవరు బ్రతుకుతున్నారు దేవుని సన్నిధిలో? హృదయములు శుభ్రము చేసుకోవాలి. యేసుక్రీస్తునికే మహిమ. హృదయములో శుద్ధీకరణ, హృదయములు యేసు రక్తముతో ప్రోక్షించబడవలసి ఉన్నది. క్రీస్తు రక్తము చేత నీ హృదయము శుద్ధి చేయబడవలసి ఉన్నది. పాపములను తీసివేయుటకు మనిషి కుమారుడు, దైవ కుమారుడు ప్రత్యక్షమాయ. ప్రతి పాపమును తీసేస్తారట ఆయన. యేసుక్రీస్తు మన మీదకి వచ్చిన తర్వాత పాపములను తీసివేయటం ఆయన పని. పాపములను, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన హృదయములను శుద్ధి చేసి ఆయన వచ్చి మన హృదయములో ఆసీనుడు అవుతాడు. అందుకే తలుపు యొద్ద నిల్చుండి తడుతున్నా నేను. ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వానితో ఉంటాను. అదే దేవుని యొక్క సన్నిధి. మరి చాలామంది దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు. దుష్టక్రియలు చేయువారికి నా సన్నిధి వారికి విరోధముగా ఉన్నదని కీర్తన గ్రంథంలో రాయబడింది. దుష్టక్రియలు చేయవారికంటే దేవుని సన్నిధి విరోధముగా ఉన్నది. డాంబికులు నా సన్నిధిని నిలవలేరు అన్నది బైబిల్లో 5వ వచనములో, 5వ అధ్యాయము, 5వ కీర్తనలో. డాంబికులు దేవుని సన్నిధిలో ఉండలేరు. అహంకారము చూపువారు దేవుని సన్నిధిలో బ్రతకలేరు. దేవుని సన్నిధిని ఎవరుంటారో తెలుసా? విరిగి నలిగిన మనసు కలిగిన వారికి యెహోవా ఆసనం. యెహోవా ఆసనం అంటే దేవుని సన్నిధి వారికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరికి? విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి. విరిగిపోయి నలిగిపోయిన హృదయముతో ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారో అదిగో వారికి ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడట. నా సన్నిధిని నిత్యము నిలిచే భాగ్యము నేను మీకు ఇస్తున్నాను అని ఒక సంతతి వారికి చెప్పాడు బైబిల్లో. దేవుని సన్నిధిని నిత్యము బ్రతికే భాగ్యం వారికి దొరికిందట. కాబట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఆ చేపలు తీసి బయట పడేస్తే ఎట్లుంటుంది? వాటికి కొద్ది సమయంలో చనిపోతాయి, బ్రతకవై. దేవుని భక్తుడు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే వీళ్ళు భూలోకములోనే వాడు నరకం చూస్తాడు. నీకు వేరే శిక్ష అవసరం లే. దేవుని బిడ్డలకు వేరే శిక్ష దేవుడు పెట్టాడు. దేవుని సన్నిధిని మనము పోగొట్టుకున్న దినమున, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన దినమున పడిపోయిన పిండం ఎంతో మనం అంతే.
అగ్నిగుండం నరకగుండం ఎక్కడుందో తెలియదు, కానీ ఇక్కడే చూస్తాం మనం. కాబట్టి దేవుని సన్నిధిని బ్రతకండి, దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి. కనుక మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సన్నిధిని నిత్యము 105వ దావీదు కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 105వ దావీదు కీర్తనలో 105వ దావీదు కీర్తన 4వ వచనం, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదకుడి. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని, ఆయన బలమును నిత్యం వెదకండి. నిత్యము దేవుని సన్నిధిని వెతకాల. మనం ఎక్కడ టైం దొరికితే అక్కడ ప్రార్థన చేయాలి. ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం, గంటలు గంటలు మాట్లాడుకుంటాం మనం, అని ప్రార్థన చేద్దాం అనే ఆలోచన మనకు రాదు. ఎన్ని ముచ్చట్లని చెప్తారు, ఎన్ని రాజకీయాలను మాట్లాడతారు, ఎన్ని అని చెప్తారు, కానీ ప్రార్థన చేద్దామనే వరకు చాలామందికి వెళ్ళిపోతారు, ఉండరు. అది తెలియదు వారికి, అది దేవుని సన్నిధి అని తెలియదు. మీరు నిత్యము దేవుని సన్నిధిని వెతకండి. మాటలు ఆఫ్ చేసి ఏం చేయాలట? దేవుని సన్నిధిని వెదకుటకు హృదయాన్ని తీర్మానం చేసుకోవాలి. ఇద్దరు లేక ముగ్గురు కూడుకోండి, అక్కడ ప్రార్థన చేయండి. ఒక ఇద్దరు స్త్రీలు, ముగ్గురు స్త్రీలు కూడుకుంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థించి వెళ్ళండి. అది గొప్ప దీవెనగా మారుతుంది. అంతేగాని లోక సంబంధమైన ముచ్చట్లు చెప్పుకుంటే మీకేమి దాంట్లో దీవెన ఉండదు, ఆశీర్వాదం లేదు. బైబిల్లో రాయబడింది, భక్తిహీనమైన అపవిత్రమైన మాటలు మాట్లాడడం వల్ల ఇంకా ఎక్కువగా భక్తిహీనులు అవుదురు అని తిమోతికి రాసిన పత్రిక. వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏమైంది? ఇంకా భక్తిహీనులుగా మారిపోతారట. ఆ మాటలు కొరుకుడు పుండు వల్లే వారి హృదయాన్ని పాడు చేసేస్తాయి అని బైబిల్లో. అనేక మంది దినమున ముసలమ్మ ముచ్చటల వైపు తమ చెవులను తిప్పుకొనిరి. ముసలమ్మ ముచ్చట్లకు తిరుగుతున్నారు చాలామంది. కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చుచున్నదన్నాడు. కథలు చెప్పాలి, కథలు, అన్ని కథలే. ఏదైనా కథ, ఎక్కడ కథలు అయ్యే సీరియల్, సినిమాలు, కల్పించబడిన కథలు అవి. కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నది. అవి చూసినా సరిపోక మళ్ళీ మనం కథలు చెప్పుకుంటుంటాం. అవి సరిపోక మళ్ళీ ఇక్కడ ముచ్చట్లు, ఇంట్లో సరిపోక, బజార్లో సరిపోక, మళ్ళీ గుళ్ళకి వచ్చి గుళ్ళో కూర్చొని కూడా, ఆలయంలో కూర్చొని కూడా మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటారు చాలామంది. మాటలు మానండి. భక్తిహీనమైన మాటలు మాట్లాడితే నరకానికి వెళ్ళిపోతాం. అపవిత్రమైన మాటలు మాట్లాడటం వల్ల లోక సంబంధమైన మాటలు లోక వార్తలు చెప్పుకొనక అనందు బైబిల్ 58వ యెషయా గ్రంథంలో ఉపవాసం గురించి ప్రకటిస్తూ ప్రభు తండ్రి అనే దేవుడు యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. మీరు లోక వార్తలు మానండి, లోక వార్తలు మానండి. దేవుని సన్నిధిలో కన్నీరు విడవండి, కాడి మాను మోకులు తెంచండి. బంధించబడిన వారు ప్రతి వారిని విడిపించండి. అనేక మంది బంధించబడ్డారు, అనేక మంది కట్లతో కట్టబడ్డారు. మీరెందుకు లోకవార్తలు చెప్పుకొనొచ్చు టైం పాసులు చేస్తున్నారు? భక్తులారా, భక్తురాన్లారా, టైం దొరికిందంటే ఏదో సేవకుని గురించి, ఏదో విశ్వాస గురించి, ఏదో ఒక అమ్మ గురించి, ఏదో ఒక అమ్మాయి గురించి, ఏదో ఒక అబ్బాయి గురించి చెప్పుకొనటంలో కాలం గడిపేస్తున్నారు. వద్దు, మీరు దేవుని సన్నిధిని వెతకమని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలి అన్నది బైబిల్. కృపలో నుంచి కృపలోనికి ఎదగాలి మనం. ఈ ప్రార్థన సరిపోదు, మరెక్కువగా ప్రార్థించాలి. మీరు మరెక్కువగా కూడుకొని అన్నది బైబిల్లో. మరెక్కువగా కూడుకోనండి. ఎవడైనా వెనుక తీసిన వాని విషయంలో నా ఆత్మకు సంతోషము ఉండదు. చాలామంది వెనుకకు చూస్తున్నారు. ఏముంది వెనుకకు? వెనుకే ఉంది లోకం. మనం విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు లోకం ఉందట. మన దురాశలు వెనుకున్నాయి, మన శరీరాశలు వెనుక ఉన్నాయి, మన నేత్రాశలు వెనుక ఉన్నాయి, మన పాత సినిమాలు వెనుక ఉన్నాయి, మన పాత స్నేహాలు వెనుక ఉన్నాయి, మన పాత అలవాట్లు వెనుకున్నాయి, మన పాత ఆచారములు పూజలు వెనుకున్నాయి. మళ్ళీ వెనక్కి చూస్తున్నారు, మళ్ళీ వెనక తట్టు చూస్తున్నారు. వెనక తట్టు చూచేవాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాలేడు. యేసు వైపు చూచుచు
ఎటు పరిగెత్తాలి? యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తండి. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మధ్యదారికి వచ్చిన తర్వాత వారు దేవునికి విరోధమైన కార్యాలు చాలా చేసిరి అని ఉంది బైబిల్లో. వారంతా రక్షింపబడిన వారే. ఎర్ర సముద్రంలో వారంతా బాప్సం పొందినారు. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మతో సహవాసం చేస్తున్నారు. కానీ దుష్టక్రియలు మానుటలేదు. అవి కూడా చేస్తున్నారు. మోషతో నడుస్తున్నారు, లోకము కూడా అనుసరిస్తున్నారు. మోషను అనుసరిస్తున్నారు, శరీరము కూడా అనుసరిస్తున్నారు. శరీర కార్యములు చేస్తున్నారు, మోషను కూడా అనుసరిస్తున్నారు. అగ్నిస్తంభమును మేఘస్తంభం వారితో కూడా ఉన్నది, ఆజ్ఞల వారితో కూడా ఉన్నాయి, మందసం పెట్టే వారితో ఉంది, అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. కానీ పాపం చేయటం మాత్రం మానట్లేరు వాళ్ళు. దేవుడు చూసి అన్నాడు కదా, నేను మీతో రాను. మోషే, మీరు ఎడనబడి నాకు సంబంధం లేదు, నేనైతే మీతో రాను అని దేవుడు ఖచ్చితంగా వారికి చెప్పేశాడు. అప్పుడు మోషే దేవుని ఎదుట సాగిలపడ్డాడని బైబిల్లో రాయబడింది. ప్రభువా, నీవు రాకపోతే మేము ఇక్కడి నుండి వెళ్ళము, మా గుడారం తీయము. నీవు వస్తేనే మేము ఇక్కడ గుడారం ఎత్తుతాం, నీవు వస్తేనే మా గుడారంలో ఎత్తుతాం, మేము బయలుదేరుతాం. నువ్వు రాకపోతే మా సేనలతో మేము బయలుదేరాం. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మంచిది, వెళ్ళండి, నా సన్నిధి మీకు విశ్రాంతి కలగజేస్తుంది, వెళ్ళండి. ఏం చెప్పాడు? నా సన్నిధట మీకు విశ్రాంతి కలగజేస్తుంది, వెళ్ళండి. మీ కలవరం ఉంది కదా, భయపడుతున్నారు కదా, ఏమైపోద్దో, చనిపోతారు అక్కడ. అది అరణ్యము, సింహాలు, ఎలుగుబంట్లు, పాములు, సర్పాలు, దాహం, ఆకలి, ఏం లేదు అక్కడ. దేవుడు లేకపోతే వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం చనిపోతారు. భయపడిపోతున్నారు. నేను రానని చెప్పిన తర్వాత భయపడద్దు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునుగా కన్నాడు. అప్పుడు బయలుదేరిన వాళ్ళు. కనుక దేవుని సన్నిధి మనకు ఏమిస్తుందంటే విశ్రాంతినిస్తుంది. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. దేవుని సన్నిధి మనకు విశ్రాంతి కలుగజేస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా, నా దగ్గరకు రండి, నేను మీకు అంటే అర్థం ఏంటిది? నా సన్నిధిని మీకు అనుగ్రహిస్తానని అర్థం. దేవుని సన్నిధిలో మనము బ్రతుకుతాం. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వారికి ఆయన సన్నిధిని వారికి ఇస్తాడు. మనకి రెస్ట్. ఏం రెస్టు? ఈ సినిమాలకు పోయే బాధ మనకి లేదు, అబద్ధాలు ఆడటానికి బాధపడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం మనకు లేదు, వ్యర్థమైన దారి కొరకు అప్పులు చేసి పైసలు ఖర్చు చేయాల్సిన అవసరం మనకు లేదు. ఈ లోక సంబంధమైన పాపముల కొరకై మనము ఆశలు కలిగి ఏదేదో డబ్బులు సంపాదించి మోసాలు చేసి అవి చేసి ఇవి చేసి కొంపలు కూల్చాల్సిన అవసరం మనకు. ఇవన్నీ బాధలు ఈ బాధల నుంచి మనకు రెస్ట్, ఈ బాధల నుంచి మనకు విశ్రాంతి. నిమ్మలమైపోద్దట ప్రాణం. యేసయ్యను నమ్ముకుంటే ఏమైంది? మనకు దొరికింది ఏంటి? లక్షలు దొరకలే, కోట్లు దొరకలే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏం దొరికింది? మనసుకి ఏం దొరికింది? నిమ్మలము దొరికింది. మీరు మరలి వచ్చి ఊరకుండి దేవుని నమ్ముకునటం వలన మీరు విశ్రాంతి పొందుదురు అని యెషయా గ్రంథంలో రాయబడింది. దేవుని సన్నిధిని నమ్ముకొని, మీరు ప్రభువుని నమ్ముకొని మీ పాపములు విడిచి తిరిగి వస్తే ఆయన సన్నిధిని మీకు అనుగ్రహిస్తాడు. మీకు విశ్రాంతి కలుగుతుంది, మీ ప్రాణములు నిమ్మలపరచబడతాయి. కనుక తృప్తి మీరు కలిగి ఉంటారు. తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది, భక్తిలో సంతుష్టి ఉన్నది అనుంది అక్కడ. అన్నవస్త్రములు కలిగిన వారమే మనము తృప్తి కలిగి ఉందాము. అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకు తృప్తి కలుగు చేస్తుంది. మనకున్న దాంట్లోనే మనము సంతోషంగా బ్రతుకుతాం. యేసుక్రీస్తునికే మహిమ. కార్లు వస్తే సంతోషమా? వెండి బంగారం వస్తే సంతోషమా? ఇల్లు లేనప్పుడు ఎట్లున్నాము? ఇల్లు లేనప్పుడు సంతోషంగా ఉన్నాము, ఇల్లు కట్టిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాము.
బండి లేనప్పుడు సంతోషంగా ఉన్నాం, బండి ఉంటే కూడా సంతోషమే, ఏం తేడా లేదు. మనల్ని రక్షించిన దేవుడు మన ప్రాణములు ఎప్పుడో నిమ్మలపరిచినాడు, మనకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. అందుకే వారు తమ ప్రయాసములు మాని, అక్కడ కూడా పరలోకం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? పరలోకంలో ఏముంది? విశ్రాంతి. శాశ్వతముగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం మనం. యేసుక్రీస్తునికే మహిమ. దేవుని సన్నిధిని గురించి చాలా పాటలు రాస్తున్నాం, చాలా పాటలు వింటున్నాం, చాలా వాక్యాలు వింటున్నాం. శాశ్వతంగా దేవుని సన్నిధికి మనము కొనిపోబడతాం. అక్కడ ఏముంటుంది? మనము శాశ్వతమైన విశ్రాంతి, నిత్య విశ్రాంతి అంటారు దాన్ని. ఏమంటారు? నిత్య విశ్రాంతి. అనిత్య విశ్రాంతిలోనికి మనల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానము చేసినాడు మన ప్రభు. తన విశ్వాసం ఉంచిన వారికి నిత్య విశ్రాంతిని దయచేస్తాడు. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు మనం. కనుక ప్రేమ చూపండి. దేవుని బిడ్డలంటే ఎట్లుండాలి? ప్రేమ లేనివాడు దేవునిని చూడలేదు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, ప్రేమ లేనివాడు అబద్ధికుడు అన్నది బైబిల్. తన సహోదరుని ప్రేమించలేని వాడు చీకటిలో ఉన్నాడు అన్నది బైబిల్. ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఇది మనం ఎంతమంది వాక్యములు టీవీ ద్వారా వింటున్నారు నాయన, యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని చేతిలో నీ హస్తంలో భద్రపరచండి, వారిని శుద్ధీకరించండి. నీ రక్తం కడగండి ప్రభు, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు, క్షణం మొదలుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఇదిగో దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు వారికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యలో ఉన్న బిడ్డలందరికీ బిడ్డలు దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, అప్పుల బాధలు, పిల్లలు లేక, వివాహాలు, సంబంధాలు రాక, ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, నీవు అద్భుత కరుడము. నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడము, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారు, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాల వరకున్న వారి ప్రతి రోగము, రుగ్మత, నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా. సంపూర్ణ విడుదల ఈ దినమే. ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. నాయనా నీ హస్తము వారి చేతిని పట్టుకొని నడిపించు మంచి కాపరివై. నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత, మహిమ, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.